నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. మొన్నవాడు ఇవాళ వీడు పవన్ భార్యపై రోత జోకులు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఇదిగోండి, మొన్న అనుదీప్, ఇవాళ రఫీక్, వీళ్ళిద్దరూ కూడా కామన్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. స్టాండప్ కామెడీ పేరుతోటి రోతని, అసహ్యాన్ని, జుగుప్సని కలిగిస్తున్నారు. నిజానికి హాస్యం ఎందుకు చేస్తారు? 10 మందిని ఉల్లాసపరచడానికి, ఆనందపరచడానికి, వాళ్లకున్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి కాసేపు ఆహ్లాదంగా గడపడానికి. కానీ వీళ్ళు చేసే స్టాండప్ కామెడీ ఎలా ఉంది? అది హాస్యంలా లేదు, అసహ్యంలా ఉంది, జుగుప్సగా ఉంది, వెగటుగా ఉంది, రోతగా ఉంది, చండాలంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఈ అనుదీప్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి, అలాగే నిహారిక కొణిదెల బాబాయి కూతురు వీళ్ళిద్దరు. సో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ 1-2 సార్లు విడాకులు అయి ఉన్నాయి కాబట్టి నిహారికకి విడాకుల మీద ఏ పక్కన సంతకం పెట్టాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో నిహారిక ఆల్రెడీ డివోర్స్ కూడా తీసుకుంది కాబట్టి ఆ టైంలో నిహారిక పరిస్థితి ఏంటి, ఎటువైపు సంతకం పెట్టాలి డివోర్స్ పేపర్ మీద, కుడివైపున ఎడం వైపున అని చెప్పేసి ఆవిడకి డౌట్ వస్తుంది. సో అందుకని పవన్ కళ్యాణ్కి కాల్ చేసి బాబాయ్ ఎటు పెట్టాలి సంతకం అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. పవన్ కళ్యాణ్ నేను పలానా పక్కన పెట్టాను, నువ్వు అమ్మాయి కాబట్టి నువ్వు ఇంకో పక్కన పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ సలహా ఇస్తాడు అని చెప్పేసి చచ్చు కామెడీని చేశాడు. నిజంగా చెప్పాలంటే చచ్చు కామెడీ. ఇలాంటివన్నీ కూడా నవ్వుకోవడానికి కదా. నిజం చెప్పాలంటే ఈ కామెడీ చేశాడు కదా అనుదీప్, స్టాండప్ కామెడీ చేశాడు కదా, ఈ స్టాండప్ కామెడీకి వెళ్ళిన వాళ్ళు కూడా నలుగురు కాండ్రించి ఉమ్మేయకుండా ఇలాంటి కామెడీయా నువ్వు చేసేది, ఇలాంటి దరిద్రపు జోకులా నువ్వు వేసేది, ఒకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావయ్యా అని చెప్పేసి కాండ్రించి వీడి ముఖాన ఉమ్మేయకుండా సిగ్గు లేకుండా నవ్వారు అక్కడ కూర్చొని కొంతమంది. వాళ్ళని కూడా అనాలి. ఇతడి బేసికల్గా ఇలాంటి కామెడీ చేసే వాళ్ళ మానసిక స్థితి బాగుండదు అని చెప్పేసి కూడా చాలా మంది మానసిక శాస్త్రవేత్త నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి కామెడీ చేసే వాళ్ళ మానసిక స్థితే కాదు, ఇలాంటి కామెడీ షోలకు వెళ్ళి అక్కడ కూర్చొని ఇలాంటి రోత జోకులు, జుగుప్సాకరమైన జోకులు, ఒకళ్ళ ఫ్యామిలీ మీద బేస్ చేసుకొని వేసే జోకులకి పగలబడి నవ్వుతున్నారు చూసారా, వేళ్ళు వేస్తూ గోల చేస్తూ నవ్వుతున్నారు చూసారా, అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా దారుణంగానే ఉండి ఉంటుంది అని చెప్పేసి మానసిక శాస్త్రవేత్త నిపుణులు చెప్తున్నారు. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మానసిక స్థితి కనుక సరిగా ఉండుంటే ఒకళ్ళ కాపురాల మీద జోకులు వేయటం ఏంట్రా, కాష్టం కల వెధవ అని చెప్పేసి తిట్టి మొఖాన కాస్త కాండ్రించి ఉమ్మేసి గడ్డి పెట్టేవాళ్ళు ఇలాంటి వెధవకి అని చెప్పేసి చెప్తున్నారు. నేననే మాట కాదండి, మళ్ళీ నేనంటున్నానని దయచేసి మీరు అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. ఇక ఇప్పుడు తాజాగా ఇంకొక వ్యక్తి, ఇతడేమన్నాడో ఇతగాడి మాటల్లోనే మీరు విందురు గాని. ఇదిగో I feel like Pawan Kalyan should be the Minister of External Affairs because he is the only Indian who made Russia go down. ఇంత చండాలమైన జోకులా వేసేది, ఇంత దరిద్రపు జోకులా వేసేది. ఇంకొంచెం పెద్ద చేస్తాను చూడండి, జూమ్ చేస్తాను. ఈ దరిద్రుడి ముఖం కనిపిస్తుందో కనిపించదో మీకు, ఇంకోసారి ప్లే చేస్తాను చూడండి. కళ్యాణ్ has been named as the Deputy Chief Minister. I feel like Pawan Kalyan should be the Minister of External Affairs because he is the only Indian who made Russia go down. అంటే పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయిని అన్నాలేసినోని పెళ్లి చేసుకున్నారు కాబట్టి రష్యా గోడౌన్ అని చెప్పేసి ఎంత దరిద్రంగా మాట్లాడతారండి. కడుపుకు అన్నమేనా తినేది వీళ్ళు అని చెప్పేసి బయట అడుగుతున్నారండి కింద కమెంట్స్లో. మేము పెట్టే వీడియోస్, మేము చేసే వీడియోస్ కింద కమెంట్స్లో ఇలాంటి వాళ్ళు ఇలాంటి జోకులు వేశారు అని చెప్పేసి లాస్ట్ టైం కొంతమంది చేశారు కదా వీడియోస్, అనుదీప్ గురించి వీడియోస్ చేశారు కదా కొంతమంది, స్టాండప్ కామెడియన్ అనుదీప్ గురించి. ఆ కింద కమెంట్స్ ఎలా వచ్చినాయో తెలుసా, వీడు అసలు అన్నమేనా తినేది, ఇలాంటి జోకులా వేసేది అని చెప్పేసి. ఇప్పుడు రఫీక్కి సంబంధించి వీడియో చేసిన, దానికి సంబంధించి వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసిన, కింద అదే అడుగుతారు కామన్గా, నోటికి అన్నం తింటున్నాడా లేకపోతే అశుద్ధం తింటున్నాడా అని చెప్పేసి అడుగుతారు కింద కమెంట్స్లో. పాపం రఫీక్ చూడలేడేమో ఆ కమెంట్స్, ఒకవేళ చూసినా తను ఇలాంటి వాటికి అన్ని అలవాటు పడిపోయి ఉంటాడు, లేకపోతే ఇంత రోతగా ఇంత చండాలంగా మాట్లాడలేడు కదా. మనుషులు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా? మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా అలాంటి రోత కామెడీ చేస్తారా? నిజంగా ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. అయితే మొన్న అనుదీప్కి ఏదో నోటీసులు ఇచ్చో లేకపోతే అరెస్ట్ చేసో ఏవో నోటీసులు ఇచ్చి పంపించేసినట్టున్నారు. ఇదిగోండి, ఈ మహానుభావుడిని మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మేబీ ఏముంది, పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చో లేకపోతే వారెంట్ మీద పంపించేసి ఉంటారు, బెయిల్ ఇచ్చో వారెంట్ ఇచ్చో పంపించేసి ఉంటారు.
అయితే ఇలాంటి వాళ్ళని అలాగా సింపుల్‌గా పంపించేయకుండా కాస్త ఒళ్ళంతా మర్దనా చేసి గట్టిగా, గట్టిగా మర్దనా చేసి పంపిస్తే ఏ థర్డ్ డిగ్రీలు అంటారు చూసారా? తీవ్రవాదులకి ఇస్తూ ఉంటారు చూసారా? అలాంటి థర్డ్ డిగ్రీలు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకని చెప్పేసి బయట అనుకుంటున్నారు. బయట అనుకుంటున్నారు. నా మాట కాదండి. నా సొంత అభిప్రాయం కాదు. ఇలాంటి జోకులేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఈ రఫీక్ లాంటి వాళ్ళ మీద, ఈ అనుదీప్ లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు చాలా చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి జోకులేసేవాళ్ళు ఇలాగా కాపురాల మీద, భార్యల మీద లేదంటే పిల్లలు, బాబాయిల మీద ఇలాంటి చండాలమైన జోకులు వేసేవాళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. కఠినంగా సత్కరించి పంపించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం, వాళ్ళందరి క్షేమమే మాకు ముఖ్యం అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత చెప్తూ ఉంటారు. అసలు ముందు మీ మీద వేసే ఇలాంటి చండాలపు జోకులు లేకపోతే చండాలపు స్టాండప్ కామెడీలు ఇవి ఆపించండి దయచేసి. ఫస్ట్ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ మీద వేసే ఇలాంటి స్టాండప్ కామెడీ జోకుల్ని అరికట్టండి. అప్పుడు జనానికి కూడా ఒక నమ్మకం వస్తుంది. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా మా మీద కూడా ఇలాంటివి ఏమన్నా చేస్తే, సామాన్య ప్రజలమైన మమ్మల్ని కూడా ఎవరైనా అవహేళన చేస్తే, దారెమ్మట వెళ్తుంది ఒక ఆడపిల్ల, టీజింగ్ ఎవడన్నా చేశాడనుకోండి, వాడికి వణికిపోవాలి ఇలాంటి వాళ్ళని చూసి. సో కాబట్టి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళేదో హైదరాబాద్లో చేశారు కదా అని చెప్పేసి ఊరుకోకూడదు. ఏమైనా తప్పులు చేస్తే పక్క రాష్ట్రం వెళ్ళి మనం చూసాం. సునీల్ నాయక్ని బీహార్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇలాగే మరి తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోకూడదు? వీళ్ళకెందుకు చక్కగా సత్కారం చేయకూడదు అని చెప్పేసి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో కాబట్టి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అలాగే వంగలపూడి అనిత వీళ్ళంతా కూడా సత్వరమే మేల్కొని వీళ్ళందరినీ గట్టిగా ఒక చూపు చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.